పక్కనేమో కాల్పుల విరమణ ఒప్పందాన్ని రష్యా గౌరవిస్తోంది కాబట్టి నడుస్తోంది. ఉక్రెయిన్ దగ్గర ఆయుధాలు లేవు కాబట్టి కాల్పుల విరమణ ఒప్పందం జరుగుతోంది. అదే సందర్భంలో అమెరికా తాజాగా మరొకసారి ఆయుధాలు ఉక్రెయిన్కి పంపించేది లేదని తేల్చి చెప్పేసింది. ఇంకొక వైపున దానికి నాటో మద్దతు ప్రకటించిన నేపథ్యంలో నాటో జాగ్రత్తగా కొన్ని షిప్స్ని, అలాగే కొంతమంది మెర్సినరీస్ ఈ మధ్యన చాలాసార్లు వింటున్నాం కదా, అంటే క్రూరంగా ఎవరినైనా లేపడేయగలిగినటువంటి వాళ్ళు ప్రైవేటు సైన్యం ఓ రకంగా చెప్పాలంటే. మొన్నటిదాకా రష్యా వాడినటువంటి బ్యాచ్ ఉంది కదా, వ్యాగనార్ గ్రూపు, చెచెన్ గ్రూపు, అట్లాగా ప్రపంచంలోని అనేక దేశాలు ఇప్పుడు కిరాయి సైనికులు వాడుతున్నది. అలాంటి కిరాయి సైనికుల్ని కూడా పంపించారంట. తాజాగా ఉక్రెయిన్కి 10 మందికి పైగా అట్లాంటి మెర్సనరీస్తో కలిసి బయలుదేరినటువంటి నాటోకు సంబంధించినటువంటి షిప్ అకస్మాత్తుగా ఒడెస్సా ప్రాంతం, అంటే మన దగ్గర ఒరిస్సా కాదు, ఒడెస్సా ప్రాంతం దగ్గర నీట మునిగిపోయింది. గుర్తు తెలియని దాడి జరిగింది దాని మీదన, నీట ముంచివేయబడింది. అది టర్కీ దగ్గరలో ఇది జరిగింది. ఇది రష్యన్ ఆర్మీ చేసింది అన్నటువంటిది ఇప్పుడు తాజాగా అంతర్జాతీయంగా చర్చ నడుస్తోంది.